ఐఎమ్ సో వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే సోలో బాయ్ ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సతీష్ అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు మేము ఫంక్షన్స్లో కలిసిన తమ్ముడు నువ్వు మన దాంట్లో చేయాలిరా, మంచి క్యారెక్టర్ ఎదిగనరా అని ఎప్పుడు అంటుంటారు. అలాగే నన్ను పిలిచి ఈ సినిమాలో నాకు ఒక మంచి బ్రదర్ని ఇచ్చారు, గౌతమ్ని ఇచ్చారు. నిజంగా గౌతమ్, ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. నాకు రియల్గా బ్రదర్స్ లేరు, నిజంగా గౌతమ్ నాకు ఆ ఫీల్ ఇచ్చాడు నాకు. ఎందుకంటే ఆ కనెక్ట్ టు క్యారెక్టర్, ఆ మధ్యలో బాండింగ్ ఉంది. చాలా చాలా హ్యాపీ. నేను గౌతమ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రో నాకు చాలా మంచి రోల్ బ్రో. అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇందులో ఒక ఇక్కడ ఇండియాలో ఉండి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రదర్ ఉంటే ఇక్కడ ఫ్యామిలీని అంతా ఇక్కడ అలోన్గా వదిలి నేను అక్కడ సోలోగా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మీ అందరికీ కనెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. సో అలాగే భద్రంది నాది రాజమండ్రి. సో ఈ సినిమా ద్వారా మేము కొంచెం చాలా దగ్గర అయ్యాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెమెరామ్యాన్ అన్న గురించి చెప్పాలంటే చిన్నదాన్ని కూడా బ్యూటీగా చూపించాడు ఈ సినిమాలో. ఆ బ్యూటీ ఏంటన్నది మీరు చిన్న ట్రైలర్లోనే, మీరు చిన్న డెమోలోనే చూశారు. సినిమాలో లాట్ ఆఫ్ మీరు చాలా చాలా ఎమోషన్స్ చూస్తారు. ఆ బ్యూటీని ఖచ్చితంగా అన్న ప్రజెంట్ చేశారు కెమెరామెన్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫైనల్లీ నేను అనిత గారి గురించి చెప్పాలి. ఛత్రపతి సినిమా తర్వాత ఆమె చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది, దాంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. సూర్యుడు రే సూర్యుడు బస్సుకు వేళ అయిందిరా అన్నట్టు. నిజంగా ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అనిత గారితో వర్క్ చేయటం. సో ఇలాగా నా క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బిల్డ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అదే బాగుంది, ప్రతి ఒక్కరు కూడా మనవాడు మనం అన్న ఒక ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మీరు ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే సోలో బాయ్, మనం పుడుతూనే సోలో, మనం పోయేటప్పుడు సోలో. ఈ సోలో బాయ్ అంత ఫైట్ ఏం చేశాడు ఈ సినిమాలో అన్నది మాత్రం డెఫినెట్గా మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రియల్లీ ఐ లవ్ యూ గౌతమ్. ఎందుకంటే ఇందులో ప్రతిదీ కూడా నాకు తెలుసు. గౌతమ్ బ్యాక్ బోన్గా డైరెక్టర్ గారు ఇద్దరు కూడా ఎంత వర్క్ చేశారన్నది నాకు తెలుసు. ఎందుకంటే మీరు సినిమా అయిన తర్వాత చూస్తారు, మేము సినిమా చేస్తూ కూడా ఇదంతా చూస్తున్నాం కాబట్టి నిజంగా లవ్ యూ డార్లింగ్. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు ఇంకా చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ప్లీజ్ గాయ్స్, ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్, అలాగే మన ప్రొడ్యూసర్ సతీష్ అన్నకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. మన గౌతమ్ కృష్ణకు కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎప్పుడు మీరు ఆదరిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. బ్యానర్ గురించి, ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే నిజంగా 7 Hills సతీష్ అన్న గురించి చెప్పాలి. ఇప్పుడు గచ్చిబౌలిలో షూటింగ్ అయింది, నేను ఉండేది రాజీవ్ నగర్. వెళ్తూ ఉన్నాను, షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. అన్న ఫోన్ చేస్తాడు, అరే తమ్ముడు ఒకసారి ఫోన్ చూడు అంటాడు. చూసిన తర్వాత ఏమన్నా ఏంటంటే పేమెంట్ వచ్చేసిందా అన్నాడు. ఇదేంటన్నా పేమెంట్ వచ్చింది, ఇప్పుడే కదా షూటింగ్ అయింది. సో అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్, సీరియస్లీ చెప్తున్నా, ఎవరిని కూడా ఇంత కూడా ఇబ్బంది పెట్టకుండా అన్న అంత పర్ఫెక్ట్గా ఈ సినిమాని ప్లాన్ చేశారు, అంత బాగా చూసుకున్నారు. ఎవరికైనా సరే ఒక బ్యానర్ ఒక స్థాయిలో వెళ్ళాలి అనుకుంటారు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. అలాంటి బ్యానర్ని నువ్వు ఖచ్చితంగా నిలబెడతావన్నా. 7 Hills సతీష్ అంటే ఒక ట్రేడ్ మార్క్గా ఈ బ్యానర్ ఎదగాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అంతేకాదు భద్రం కూడా నేను అదే మాట్లాడుకుంటాం, ఏంటి అన్న ఇంకా షూటింగ్ ఇంకా ఇంటికి కూడా రీచ్ అవ్వలేదు, మనం ఒకసారి ఫోన్ చూసుకోరా తమ్ముడు అంటాడు. ఇప్పుడేమో అన్న ఫోన్ పే లేదు, జీపే లేదు, అది లేదు ఇది లేదు అన్నాడు. ఇవన్నీ అబద్ధాలండి. నిజంగా గ్రేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా అందరూ రావాలని, ఇలాగే ఎదగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.